నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటున్నాయి. ఒకవైపు ఢిల్లీలో ధర్నా చేసి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వస్తే, మరోవైపు ఆయన మంత్రివర్గ సహచరులుగా ఉన్న వారిపైనే కేసులు నమోదు చేయాల్సినటువంటి అనివార్య స్థితి వచ్చింది. అలానే మంత్రివర్గంలో నంబర్ 2గా పేరు పొందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి పిఏలు, ఆయన సెక్రటరీలు, వీళ్ళందరినీ కూడా జల్లెడపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రాజకీయాలన్నీ కూడా, ఈ తనిఖీలు, ఈ వ్యవహారాలన్నీ కూడా ఎక్కువ చిత్తూరు జిల్లా కేంద్రంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు చిత్తూరు జిల్లా నేతలకి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటి, వాళ్ళు చేసినటువంటి పనుల్లో లోపాలేంటి, ఏ ఆలోచనతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ ముందుకు కదులుతుంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. సప్తగిరి ప్రసాద్ గారు, నమస్కారం. నమస్కారం సార్. మీకు, సుమన్ టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, సాంకేతిక సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీ జిల్లా కేంద్రంగా ఇప్పటివరకు ఏంటంటే, మీ జిల్లాను ఎందుకని మాట్లాడాల్సి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా కాబట్టి. ఇప్పుడేమో కేసులు, ఏ ఇష్యూస్ జరిగినా కానీ మీ జిల్లా చుట్టూ జరుగుతుంది. అసలు ఏంటి, ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు దాటింది, పట్టు చిక్కలేదా, లేదంటే పరిమితి దాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వ్యవహరిస్తున్నారా? ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అంతా లా అండ్ ఆర్డర్ గందరగోళంగా ఉందని చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో రోజుకొక ప్రజాప్రతినిధి లేదా మాజీ ప్రజాప్రతినిధి వాళ్ళ చుట్టూ ఈ ఉచ్చు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎలా అర్థం చేసుకోవాలి? పట్టు చిక్కలేదు కాదు సార్, పట్టు చిక్కారు. వీళ్ళందరూ చిక్కిపోయారు, దొరికిపోయారు. అవినీతి పరులు, దొంగలు, అరాచకాలు, వీళ్ళందరూ కూడా దొరికిపోయినారు క్రిస్టల్ క్లియర్ గా. కానీ ఎక్కడ పట్టు చిక్కుంటే ఇంకా ఆఫీసుల నుంచి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఫైళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఎక్కడెక్కడో తగలబెట్టేస్తున్నారు, ఏకంగా ఆఫీసుల్లోనే, ప్రభుత్వ ఆఫీసుల్లోనే తగలబెట్టేస్తున్నారు అనేటువంటి విమర్శలు, మళ్ళీ దీని వెనకాల సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేటువంటి అన్వేషణలు. పట్టు ఉంటే అసలు ఇన్సిడెంటే జరగకూడదు కదా, ఎందుకు జరుగుతుంది? ఎవరెవరైతే ఇటువంటి చీప్ మెంటాలిటీతో ఆలోచిస్తున్నా వాళ్ళందరూ కూడా దొరికిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినటువంటి అరాచకాలు కానీ అక్రమాల పైన విచారణ చేయడానికి సిసోడియా గారి ఆధ్వర్యంలో పంపిస్తే, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పెద్దిరెడ్డి బాధితులు పోటెత్తినారు. అట్లనే తిరణాలకు వచ్చినారు జనాలు అర్జీలు తీసుకొని. నా భూమి గుంజుకున్నాడు, నా భూమి గుంజుకున్నాడు, నా భూమి గుంజుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అని చెప్పి ప్రజలు ఒక టైటిల్ ఇచ్చారు ఆయనకి. 3 రోజులు జనాలు కార్యాలయం చుట్టూ పోటెత్తుతున్నారు అర్జీలు తీసుకొని ఈయన చేసినటువంటి దోపిడీ గురించి. ఎవరైతే, నేను ఒకటే అడుగుతున్నా, ఏ తప్పు చేయలేను కదా మీరు, ఎందుకు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని అడుగుతుంది. పెద్దిరెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా పరారవడానికి ప్లాన్ చేస్తున్నారు. దొంగతనంగా దేశం విడిచో రాష్ట్రం విడిచో వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎన్ని కుట్రలు పనినా ఎన్ని చేసినా మీరు చేసిన పాపాలు సజీవంగా ఉన్నాయి. ఆర్డీఓ ఆఫీసులో రికార్డులు తగలబెట్టినంత మాత్రాన కలెక్టర్ ఆఫీసులో రికార్డులు లేకుండా పోవు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డు లేకుండా పోవు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పైకి శబరిమల మాలేసుకునేసి ఏదో పెద్ద దైవభక్తుడిలా కనిపిస్తాడు, కానీ ఆయన చేసిన అరాచకాలు ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేదు. దాదాపు 35,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి మంత్రి, జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లోనే మోస్ట్ కరప్టెడ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. ఒక పెద్ద అవినీతి. ప్రసాద్ గారు, వాళ్ళు చెప్తున్న లాజిక్ కూడా అదే. ఒకవేళ ఫైల్ ఇక్కడ తగలబెడితే కలెక్టరేట్ లో ఉంటాయి కదా, అలానే ఈ ఆఫీస్లో ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు కదా, ఫైల్ ఎందుకు తగలబెడతాము అనేటువంటి మాట చెప్తున్నారు. అదే కదా మేము చెప్తున్నాం, నీ చీప్ ట్రిక్స్ ఆ విధంగా ఆలోచించే, ఇక్కడ తగలబెట్టేస్తే ఫైల్స్ మాయమైపోతుంది అనేసి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మనుషులు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 50 రోజులు అయ్యింది. 50 రోజులు అయిన తర్వాత ఇంకా కూడా మేము ట్రాన్స్ఫర్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సెట్అవుట్ పైన 1 by 1 దృష్టి సారిస్తూ వస్తున్నాం. ఈ లోపలే ఈ దీంట్లో నుంచి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరుగుతున్నప్పుడే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి కానీ, బ్రెవరేజెస్ కార్పొరేషన్ సంబంధించిన ఫైల్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సంబంధించిన ఫైల్స్ కానీ తగలబెట్టడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీలక్ష్మి గారికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిపైన కూడా ఫైల్స్ తగలబెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, అన్ని ఫైల్స్ ఈ ఫైల్స్ లో, ఈ ఆఫీస్ లో భద్రంగా ఉంది. మీ అవినీతి ఎక్కడికి పోలేదు, భద్రంగా ఉంది. ఖచ్చితంగా మీ అందరూ కూడా ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సిందే. ఏమైంది, సోదాలు చేశారు కదా ఒక 2 రోజుల పాటు, ఆయన పర్సనల్ సెక్రటరీలని, ఆయనకి పిఏలుగా పనిచేసిన వాళ్ళని కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు అంటున్నారు. హైదరాబాద్లోను అలానే ఆయన
ఏమైంది 4 పెట్టెలతో ఫైల్స్ పట్టుకెళ్ళారు అంటున్నారు. ఏం దొరికినాయి ఆయన దగ్గర, ఆయన పిఏ దగ్గర? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. నేనేమంటానంటే పెద్దిరెడ్డి రామచంద్ర గారిని, మీరు అంత నిజాయితీ పరులైతే ఫేస్ ది ఎంక్వైరీ. మీరు ఇప్పుడు దాని గురించి గగ్గోలు పెట్టడం ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, కామన్ సెన్స్ లేనటువంటి మాట ఏమనేసి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న చదువుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చిన్నప్పుడు ఏదో కొట్టాడంట. కొడితే ఆ కోపంతో చంద్రబాబు నాయుడు గారు ఈయన పైన ఈ వేధింపులు పాల్గొంటున్నాడు. నేను అంటున్నాను, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? ఆ స్థాయి లాంగ్వేజ్ అయినా? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏంది చంద్రబాబు నాయుడు చిన్నప్పుడు గిల్లటం ఏంది, గిచ్చటం ఏంది, ఇవే మాటలు ముఖ్యమంత్రిగా? నువ్వు చేసిన అవినీతి ఆడ సజీవంగా ఉందయ్యా అంటే, లేదు లేదు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో కొట్టాడంట. నువ్వు చూసావా? నిన్ను కొట్టారు పోలీసులు అంట. నేను నువ్వు తాగి రోడ్డు పైన బైక్ డ్రైవ్ ట్రై చేస్తా అంటే చీఫ్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, నువ్వు తాగి నువ్వు కాలేజ్ డేస్ లో తాగి రోడ్డు పైకి పోతున్నప్పుడు నేను పోలీసులు కొట్టారు అంటా. నేను ఒప్పుకుంటావా? కానీ ఒక విషయం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అన్న వ్యక్తిగత వైరం ఉందా? నిజంగానే వాళ్ళ కొట్టారా కొట్టలేదా అనేది ఓకే, అది వాళ్ళకి సంబంధించిన వ్యవహారం, వాళ్ళ ఆరోపణలు చేస్తారా, అది పక్కన పెట్టి ఇద్దరి మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉందా? ఎందుకని పదే పదే చంద్రబాబు నాయుడు గారు విపక్షంలో ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలానే కౌంటర్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా ఉద్దేశపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి లాంగ్వేజ్ వాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సుమన్ టీవీ చర్చ ద్వారా. నిజమైన కాన్ఫ్లిక్ట్ ఉందా అనే పాయింట్కి వస్తే, చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఏం పొలం గట్టు తగాదాలు ఉన్నాయా? ఎందుకు ఉంటుందండి? దే ఆర్ ఓన్లీ పొలిటికల్ రైవలరీస్ అంతే, రాజకీయ అపోనెంట్స్, దట్స్ ఆల్. మాకేముంటుంది? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆలోచన అంతా కూడా ఒక క్రిమినల్ ఆలోచనలు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా అంగళంలోకి వస్తే రాళ్లతో దాడి చేయించావు, బెదిరించావు, వేధించావు. నేను అడిగేది ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, నేనేదో పెద్ద పులి సింహము అది ఇది అంటున్నావు కదా, ఈ రోజు నువ్వు పుంగునూరు కాన్స్టిట్యున్సీ లో నువ్వు కాలు పెట్టలేని పరిస్థితిలో ఉన్నావు. నిన్ను కాన్స్టిట్యున్సీలో చేర్చడం లేదు, జనాలు రాళ్ళు వేసి తరుముకుంటున్నారు. దట్ ఈస్ యువర్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇంతమంది కంప్లైంట్లు ఇచ్చారు అంటున్నారు. ఇంకోవైపు ఆయన పిఏ, ఆయన ఫైల్స్ అవన్నీ కూడా సోదాలు చేశారు. ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? సార్ పక్కాగా రాసి పెట్టుకోండి. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దోచుకున్నటువంటి డబ్బులు తిరుపతిలో కూడా తన ఇంటికి మున్సిపాలిటీ రోడ్డు వేయించుకొని జనాల్ని పోనీకుండా రోడ్డును బ్లాక్ చేశాడు. నిన్న జనసేన వాళ్ళు కంప్లైంట్ చేస్తే హైకోర్టు డైరెక్షన్ తో ఆ రోడ్డుని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి ఆ రోడ్డుని క్లియర్ చేయటం. ఇవంతా నువ్వు చేసిన తప్పు కనిపించడం లేదా రామచంద్ర రెడ్డి గారు? అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా, ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసింది రెడ్ బుక్ లో ఫస్ట్ పేజే. ఒక పేజీకే ఈ విధంగా ఫస్ట్ పేజ్ అంటారు, ఓపెన్ అయింది, ఇంకా లోకేష్ గారు ఓపెన్ చేయలేదు అంటున్నారు. లేదు, ఫస్ట్ పేజ్ మాత్రమే ఓపెన్ అయ్యింది. ఇంకా దాంట్లో చాలా పెద్ద డిక్షనరీ మాదిరి ఉంది. అది ఎవరెవరు అవినీతి చేసినారు, దొంగలు, అధికారులు, ముఖ్యంగా జవహర్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, శ్రీలక్ష్మి గారు, వాసుదేవ్ రెడ్డి గారు బ్రివరేజెస్ చైర్మన్, వెంకటరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈ పేర్లన్నీ ఉన్నాయి, సునీల్ పివి సునీల్ కుమారు, సంజయ్ కుమారు, వీళ్ళంతా రెడ్ బుక్ లో ఉంది. ఆయన కొల్లు రఘురామరెడ్డి గారు ఐపీఎస్. ఎంత చేసిన ఆటలు. మీ జిల్లాలో ఇంకెవరున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి చెప్పారు, మరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి నిన్న బెయిల్ మీద వచ్చాడు కదా, 141 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. రోజా గారు, చాలా మంది రెడ్ బుక్ లో విఆర్ఓ దగ్గర నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి జవహర్ రెడ్డి వరకు ఉన్నారు సార్ రెడ్ బుక్ లో. వీళ్ళందరూ అవినీతి పనులు. వీళ్ళు వదిలేస్తే ఎట్లా చెప్పండి? సాక్షాత్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, దే షుడ్ బి పెనలైజ్డ్ అని. చెప్పారా లేదా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దే షుడ్ బి పెనలైజ్డ్. ప్రజాధనాన్ని దోచేసి పందికొక్కుల్లాగా తినేస్తే మిమ్మల్ని ఊరికి వదిలేస్తే ఎట్లా చెప్పండి? రెడ్ బుక్ లో రాసి పెట్టిన తర్వాత మళ్ళీ ఎత్తాల్సిన పని లేదా? సార్ రెడ్ బుక్ చూపిస్తున్నాడు సార్ అని చెప్పి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేది అనిపోయినాడు. రెడ్ బుక్ లో ఉంది పేర్లన్నీ. మీ జిల్లాలో
ఎవరున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆల్రెడీ మోహిత్ రెడ్డిని కూడా ఇప్పుడు ఆ పిక్చర్లోకి తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ ఎవరు మీ జిల్లాలో? ఉన్నారు చాలా మంది చిన్న చిత్క లీడర్లు. రోజా గారు, మాజీ మంత్రి రోజా గారు ఆడుదాము ఆంధ్రాక స్కీమ్ కింద బాగా దోచుకొని తిన్నారు. కరుణాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హతిరాంజీ మఠం భూములు దోచుకొని తినున్నాడు. కరుణాకర్ రెడ్డి కొండపైన టికెట్లైనా అమ్ముకొని తినున్నాడు. వీళ్ళంతా ఉన్నారు సార్. రెడ్ బుక్ లో ఇప్పుడు సిసోడియా గారి లాంటి కమిటీ మదనపల్లిలో పర్యటించినట్టు ప్రతి జిల్లాలోనూ పర్యటించాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తే ప్రజలు పోటెత్తుకొని వస్తారు, అర్జీలు తీసుకున్నాయే నా భూమి గుంజుకున్నాడు, నా భవనాలు గుంజుకున్నారు, నా బిల్డింగ్లు గుంజుకున్నారు, నా హౌస్ సైట్లు గుంజుకున్నారు అని చెప్పి వస్తారు. పెద్ద లిస్టే వస్తుంది, మీరు చూడండి కావచ్చుకుంటే. నెక్స్ట్ మీ జిల్లాలో నెక్స్ట్ ఏ నియోజకవర్గం? రోజా గారి నియోజకవర్గమా? నగరిలో పర్యటనలు ఉంటాయా? ఇప్పుడు రోజా గారి ఆడుదాం ఆంధ్ర స్కీమ్లు దోచుకుని 100 కోట్లు ఉంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి క్రీడలు యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వస్తే దానికి వస్తుంది. శాండ్ దోచుకున్నారు, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేయాలి. వీళ్ళకి సపరేట్ సెల్ ఏర్పాటు చేసి వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ కనుక అర్జీల రూపంలో తెమ్మంటే ప్రజలు తండోపతండాలుగా వస్తారు. నేను ఒకటే అడుగుతున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ వైట్ పేపర్లన్నీ తప్పులు, ఇవన్నీ అక్రమాలు ఇవంటాను కదా. మేము రిలీజ్ చేసిన వైట్ పేపర్ ఎక్కడ? అసెంబ్లీలో రిలీజ్ చేసాం. నువ్వు కూడా అసెంబ్లీకి వచ్చి దాన్ని అక్కడ కౌంటర్ చేయొచ్చు కదా, ఎందుకు దాంకున్నావు? నీ సొంత చెల్లెలే చెప్తుంది నువ్వు అసలు ఎమ్మెల్యే కూడా ఫిట్ కాదనేసి. అసెంబ్లీకి వచ్చి మేము విడుదల చేసిన వైట్ పేపర్ ని నీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి పైన మేము చేసినట్టు ఎంక్వైరీని అక్కడ కౌంటర్ చేయొచ్చు కదా. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెట్టి ప్రజలను మిస్లీడ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఫుల్ టర్మ్ బడ్జెట్ను కూడా పెట్టలేకపోతున్నారు అనేది కదా ప్రధానమైన అభియోగం జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటారు దానికి సమాధానం ఏంటి? వైట్ పేపర్ మేము రిలీజ్ చేశాం, దాంట్లో తప్పు లేదని ఉంటే రా శాసనసభలోకి రా, వైట్ పేపర్ చర్చిద్దాం, నీకు ఆ దమ్ముందా? సూటిగా ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడితే కూలి అంటావు, సింహం అంటావు, అన్నకి జెండానే ఎజెండా అంటే అది ఏదో పాటలు గీట్లు పెట్టుకొని తిరుగుతుంటావు కదా. ఉంటే రా హౌస్ లోకి రా, ఆడ తేలుతాం. అది వదిలేసినాం. మేము వైట్ పేపర్ మీద వదిలేదు గగ్గోలు పెడతావు. అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ఢిల్లీలో డ్రామా చేస్తావు, పోయి అసెంబ్లీకి రావు. మా వైట్ పేపర్ మీద గగ్గోలు పెట్టి ఏడుస్తావు. ఎందుకు అంత భయము? పోనీ నువ్వు రిలీజ్ చేయి వైట్ పేపర్ చూద్దాం. హామీలు మాట్లాడి హామీలు నిలబెట్టలేకే బడ్జెట్ పెట్టట్లేదా? డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటన చేశాం. 4,000 రూపాయలు పింఛని ప్రతి అవ్వకి తాతకి వికలాంగులకి ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు 15వ తేదీ ఆగస్టు 15వ తేదీ ఓపెన్ చేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇవన్నీ హామీలు మేము ఇచ్చింది కదా. చెప్పండి సార్, ఈ యొక్క 45 రోజుల పాలనలోనే నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, 2019లో నువ్వు ప్రభుత్వం చేపట్టిన తర్వాత 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. 2019 నుండి 250, 250, 250, 250 4 సార్లు పెంచావు ఆ 1000 రూపాయలు. మా నాయకుడు 5 నిమిషాల్లో పెంచాడు 1000 రూపాయలు. తేడా గమనించావా? ఫ్రీ శాండ్ ఇస్తామన్నాడు మా నాయకుడు. ఇచ్చాడా ఫ్రీ శాండ్? మేము ఇవ్వగలిగిన ఫ్రీ శాండ్ నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇన్ని హామీలు, బలమైన హామీలన్నీ నెరవేర్చేశాం. ఇంకేదో 1, 2 ఉన్నాయి మిగతా కూడా మాట్లాడరా? గ్యాస్ సిలిండర్లు నేను ఒక విషయం చెప్తాను కదా సార్, సుమన్ టీవీ చర్చ ద్వారా కేశవ్ సార్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. ఇప్పుడు మీరు చెప్పేటట్టు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన వీఆర్ వర్కింగ్ ఇట్. నెలకు 250 కోట్లు అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలని దానిపైన వర్కౌట్ చేస్తున్నాం. ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అవుతాం. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్ల పైన కూడా రీసెర్చ్ చేస్తున్నాం. ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తున్నాం. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరు అర్హులు చేయాలి అంతా కూడా మేము 50 రోజులే సార్ అయ్యుండేది. సార్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ 50 డేసే మేము అయ్యుండేది అధికారంలోకి వచ్చి. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశారు కాబట్టి అరెస్ట్లు ఏమైనా ఉంటాయా? ఆల్రెడీ నేను ఒక పిల్ల నాయకుడిని అరెస్ట్ చేశారు కదా. అది ఏముంది, 41 CRPC ఇచ్చి పంపించారు కదా, ఇంకా అరెస్ట్ కింద చెప్పడానికి అవకాశం లేదు కదా. సార్ 41 నోటీస్ ఇచ్చినంత మాత్రాన నన్ను ఇంకా రిలీజ్ చేసేసారు, నేను ఫ్రీ అయిపోయినారనేసి కాదు. 41 నోటీస్ కి షుడ్ గివ్ ది ఆన్సర్.
సమాధానం ఇవ్వాలా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ 41 యూనివర్సిటీస్ కి ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తి చెందితే ఈ మే బి ఎన్లార్జ్డ్ ఆన్ బెయిల్, లేదా రిమాండ్ ఇది. అందరూ పిల్లల్నే పట్టుకుంటారా, పెద్దవాళ్ళు కూడా పట్టుకుంటారా? పిల్ల చేపల నుండి పెద్ద తిమింగనాల్ని, పంది కొక్కుల్ని అందరూ పట్టుకొని వస్తారు. ఇబ్బంది ఏం లేదు. అస్తంత జరంత టైం, జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. రైట్ రైట్. థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు మీ విశ్లేషణ చేసినందుకు. ఇది సప్తగిరి ప్రసాద్ గారు విశ్లేషిస్తున్నారు. సొంత జిల్లా, చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాకి సంబంధించినటువంటి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించిన వారు, గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వాళ్ళు. వీళ్ళు చేసినటువంటి అవినీతి పైన పక్కా ఆధారాలు ఉన్నాయి. కమిటీల పర్యటన సమయంలో నేరుగా బాధితులే వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అతి త్వరలో అరెస్టులు కూడా జరగడానికి అవకాశం ఉంది. మరోవైపు అవినీతి పైన కూటమి ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తుంది. హామీల అమలు విషయంలో కూడా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.